హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు కరాచీ హల్వాని స్వీట్ షాప్ స్టైల్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ వరకు కార్న్ఫ్లవర్ని వేసుకోవాలి. 1 కప్ కార్న్ఫ్లవర్కి 1 కప్ వరకు వాటర్ పడుతుంది. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ స్పూన్తో కానీ లేదా బ్లెండర్తో కానీ ఉండలు లేకుండా స్మూత్గా పేస్ట్ లాగా ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు పల్చగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోండి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత అందులో 1 కప్ వరకు కార్న్ఫ్లవర్ని తీసుకున్నాం కదా. 1 కప్ కార్న్ఫ్లవర్కి 1 కప్ వరకు పంచదార పడుతుంది. స్వీట్నెస్ ఇంకా సరిపోదు అనిపిస్తే ఇంకొక 1/2 కప్ వరకు వేసుకోవచ్చు. ఇలా పంచదారను వేసుకున్న తర్వాత అందులో 1/2 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. పంచదార మొత్తం మెల్ట్ అయిన వరకు మరిగించుకోవాలి. ఇలా పంచదార మొత్తం కరిగి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లవర్ని వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ని వేసుకునే ముందు మరొకసారి కలుపుకోవాలి, ఎందుకంటే అడుగున ముద్దలా ఉండిపోతుంది కనుక మరొకసారి కలుపుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఉండలు కట్టకుండా నెమ్మదిగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ అవైలబుల్గా ఉంటే ఆ ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. అలానే ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా దగ్గర పడుతున్న టైంలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మరొకసారి కలుపుతూ ఉండాలి. ఇలా బాగా దగ్గర పడుతుంది అనిపిస్తుంది అంటే మధ్యలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా హల్వా మొత్తానికి నేను 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని అడుగంటనివ్వకుండా కలుపుతూ ఉండాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. కట్ చేసుకున్న జీడిపప్పు కొద్దిగా, అలానే కట్ చేసుకున్న బాదం పప్పు కొద్దిగా యాడ్ చేసుకుంటూ మరొకసారి కలుపుతూ ఉండాలి. హల్వా తయారైనంతసేపు మంటని సిమ్లోనే పెట్టుకొని అడుగంటనివ్వకుండా బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. అస్సలు రెస్ట్ ఇవ్వద్దు. రెస్ట్ ఇచ్చారు అంటే అడుగంటిపోతుంది. అడుగంటిపోయింది అంటే టేస్ట్ మారిపోతుంది. కడాయి నుంచి వేరుగా హల్వా వచ్చేస్తుందని అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోండి. హల్వా రెడీ అయిపోయిందని అర్థం. హల్వాని వేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మొత్తం నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న హల్వాని గరిటతో పాటు కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో కానీ లేదా గరిటతో కానీ ఈవెన్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొద్దిగా జీడిపప్పుని అలానే బాదం పప్పుల్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక 5-6 గంటల పాటు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకొని నెమ్మదిగా ఒక చాక్ తీసుకొని కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కరాచీ హల్వా రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత స్పాంజీగా వచ్చేసిందో. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.